బీజేపీకి సంబంధించిన నాయకులు వరుసగా గతంలో రాజసింగ్ కావచ్చు, ఇక కొంతమంది నాయకులు కామెంట్ చేస్తున్నారు, లక్ష్మణ్ కావచ్చు. ప్రస్తుత రాజకీయ తరుణాలు చూస్తూ ఉంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అంటున్నారు, మా ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసిన 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు. ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేయడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ ఢిల్లీలో ఎమ్మెల్యేలను టచ్ చేయడం, లేకుంటే ముఖ్యమంత్రులను జైలుకు పంపించడం, వాళ్ళకి అది ఉంటుంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మా బీజం, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు. ఆయన ఏమో మన ఒక కమిటీలో ఆయన చైర్మన్ ఉన్నాడు, నేను మెంబర్గా ఉన్నా, ప్రచార కమిటీ. మొన్నటి వరకు చేసిండు. చేసిన తర్వాత కొంత ఇదై ఆయన తొందరపడి పార్టీ మారేసి అటుపోయిండు. భారతీయ జనతా పార్టీకి మేమెందుకు టచ్ చేస్తామండి? ఉన్న 9 మంది 10 మందిలో మేమెందుకు టచ్ చేస్తాం? మాకు అవసరమే లేదు. ఇక్కడ దాదాపు 63-64 సీట్లు మేము గెలిచినాము. ఇవాళ మళ్ళీ ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. మాకు బీజేపీ తోటి సంబంధం ఏంది? మమ్మల్ని టచ్ చేయండి, మిమ్మల్ని కూల్ చేస్తాము అని మేము టచ్చే చేయడానికి పోతలేము, మేము టచ్చే చేయము. మరి ఎట్లా కూల్ చేస్తారు? మాకు ఏ విధంగా కూల్ చేస్తారు? మీరు హిమాచల్ ప్రదేశ్లో కూల్ చేసినట్లు, లేకుంటే ఇంకో రాష్ట్రంలో కూల్ చేసినట్లు కూల్ చేస్తారా? ఇక్కడ తెలివి పరులు జనాలు ఉన్నారు, తెలంగాణలో ఉద్యమకారులు ఉన్నారు, పోరాటే శక్తి ఉంటుంది, ప్రశ్నించే గొంతులు ఉంటాయి. కానీ ఈ విధంగా మీరు ఎక్కడంటే అక్కడ మేము ప్రభుత్వం మధ్యప్రదేశ్లో పడేసినాం. మేము అదే రోజు కమల్ సింగ్ కనుక, ఆయన కమల్నాథ్ కనుక ముఖ్యమంత్రి ఉండి వీళ్ళ ఎమ్మెల్యేగా ఒక 20 మందిని తీసుకుంటే ఇవాళ గవర్నమెంట్ పడకపోతుండే మాది. కానీ మాకు అటువంటిది లేదు కదా, వీళ్ళకు ఉంది. అందు గురించే మీరు టచ్ చేయండి, చూస్తాం. అందరు వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు గిట్ట వచ్చేటట్లు ఉన్నారు. వీళ్ళతోటి కాదు, ఇది రాదు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటి నుంచే ఇట్లా చెప్తే కొంత భయంతో మా వాళ్ళు ఆగుతారనే ఉద్దేశంతో ఇదైతుంది తప్ప ఇలా మాకు టచ్ చేసే అవసరం లేదు. వాళ్ళ ఎమ్మెల్యే మాకెందుకండి? కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మదిలో భయం పుట్టుకున్నది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, అందుకే వలసగా కారు నుంచి ఖాళీ చేసి కాంగ్రెస్లోకి జాయిన్ చేసుకుంటున్నారు అంటున్నారు. భయపడుతున్నాడా మీ ముఖ్యమంత్రి? భయపడే వ్యక్తేనా? మా ముఖ్యమంత్రి భయపడతాడా అంటే ఎందుకు భయపడతాడు? ముఖ్యమంత్రి మెజారిటీ ఉంది, మాకు ప్రభుత్వం పనిచేస్తుంది, ఎందుకు భయం ఉంటుంది? మా పన్నులను, మా గ్యారంటీ స్కీమ్లను చూసి ఇవాళ ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ ఏదో భయపడి కారు ఖాళీ చేసారు. కారు ఖాళీ కాలే. పోయినసారి 12 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకి తెలుసు. నార్కో టెస్ట్ పెట్టండి, ఎంత ఇచ్చారో. మేము డబ్బులు ఇస్తున్నామా ఎమ్మెల్యేలకు ఎవరికన్నా? లేకుంటే మీరు రండి మేము ఒక పదవి ఇస్తాం అది అని చెప్తున్నామా? ఇలా సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ వచ్చిండు మొన్న. ఇవాళ మాగంటి వస్తాడు, రేపు తర్వాత ప్రకాష్ గౌడ్ వస్తాడు. అందరూ టచ్లో ఉన్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తం సీటే ఖాళీ అయిపోతుంది. బీఆర్ఎస్ది మొత్తం సీట్లు ఖాళీ అయిపోతాయి. లాస్ట్లో 16వ అన్న గిట్ట ఈసారి పార్లమెంట్ ఎన్నికలు చూసి నేను గిట్ట వచ్చేస్తా అనే పద్ధతిలో ఉంటాడు. అట్టిగానే బట్టగాల్సి బదలాం చేస్తున్నారు రాముల నాయకులు, లేకపోతే నిజంగానే నాయకులు వస్తారు? అరే మీరు చూస్తూ ఉంటారు కదా, తొలి వెలుగు ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, ఒక 3-4 నెలల తర్వాత బట్టగాల్చి ఇది చేసినామా, లేకుంటే ఓ రాములు నాయక్ ఆ రోజు చెప్పింది వాస్తవమా అని మీరే చెప్తారు కదా. అవును, ముహూర్తం ఫిక్స్ చేసిరా వాళ్ళు? ముహూర్తం ఏం లేదు. మేము డోర్లు ఓపెన్ చేయలే, ఇంకా కిటికీలే ఓపెన్ చేసినాం. ఇంకా డోర్ గిట్ట ఓపెన్ చేస్తే ఒక్కడు ఉండడు. అక్కడ కొడుకు, తండ్రి, అల్లుడి గిట్ట, ఆయన గిట్ట ఆడ ఏకనాథ్ సిండే తయారవుతాడు. ఏకనాథ్ సిండే అంటే బాగా గుర్తు చేసారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటారు, కొంతమంది బీజేపీ నాయకులు అంటారు, కాంగ్రెస్ పార్టీలోనే 5 మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు మాకు టచ్లో ఉన్నారు, ప్రభుత్వాన్ని కూల్చేది వాళ్ళే, ప్రభుత్వాన్ని బద్దలు కొట్టేది వాళ్ళే అనేటువంటి రీతిలో మాట్లాడుతారు. ఎందుకు కూలుస్తారండి? 10 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం లేదు, హాయిగా అందరికీ పవర్ ఉంది, ప్రజలకు సాయం చేస్తారు. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిరో ఇక్కడ ఈ ప్రభుత్వం కూల్ చేయడం కాదు కదా. సొంత పార్టీ నాయకులే ప్రభుత్వాన్ని కూలుస్తారంటారు కదా, ఎట్లా కూలుస్తారండి? సొంత పార్టీ నాయకులు ఎందుకు కూలుస్తారు, ఇది చేస్తారు, ఎందుకు గవర్నమెంట్ని పడేస్తారు? ఇది కావాలని ఒక మ్యాచ్ దాంట్లో ఒకటి కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి మాటలు మాట్లాడతారు. నేను సొంత పార్టీ వాళ్ళు మన ఇంటిని మనం కాల్చుకుంటామా, ఇంగ్లం పెట్టేస్తామా? ఒక ఇల్లు కడతాము, ఒక గుడిసెలో ఉంటాము, అది కుటీరం లెక్క ఉంటుంది, అది కాల్చుకుంటామా? అట్లా మా ఎమ్మెల్యేలు అందరు కట్టుదిట్టంగా
బ్రహ్మాండంగా ఇది ఉన్నారు, జనాలలో పోతురు, ముఖ్యమంత్రిని కలుగుతారు, జనాల సమస్యలను ఇది చేస్తారు. మొన్న మా నారాయణఖేడ్లో దాదాపు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానం చేసిండో 49 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇచ్చిండు అభివృద్ధి కార్యక్రమంలో. మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు పోయి ఆడగ ఇది చేస్తే నేను మొన్న చెప్పిన ముఖ్యమంత్రి గారికి, అన్న నువ్వు నాకు ఒక 100 కోట్లు ఇస్తాను నువ్వు తాండలకు, జర గల్లపెట్టే ఖాళీ ఉంది రాములన్న, తర్వాత చూద్దాం అన్నాడు. ఇట్లా అభివృద్ధిగా ఇది జరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు ఇది అవుతారు? ఇవాళ మీకు ఎమ్మెల్యేలే ఇది చేస్తారు, మీ ఓలే ఇది చేస్తారు, ఎందుకు చేస్తారండి? 10 సంవత్సరాలు మా ఎమ్మెల్యేలు ఈ బీఆర్ఎస్కి ఉండకుండా చూడడానికి మాకు ప్రజలు ఇది చేసిర్రు. ఆ రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఏదైతే మాటలు ఇచ్చిరో దానికి కట్టుబడి ఉంటాము. మాకు అది దృష్టి, మాకు ప్రధానమంత్రి, మాకు ఏం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని ఆ కుటుంబం త్యాగం చేసింది. ఆ కుటుంబాన్ని రుణపడి ఉందాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ తల్లి, అందుగురించి ఆమెను ఇది చేయడానికి మేము ఎక్కడ ఇది కాదు. 17కి 17 పార్లమెంట్ సీట్లో బ్రహ్మాండంగా ఇది చేస్తాం, పోటీ ఇది చేస్తాం. అందులో ఒక్క సీటు అటు ఇటు కావచ్చు, కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. 16కి 16 వచ్చినా ఆశ్చర్యపోయేది లేదు.